తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో అమరవీరులకు నివాళులర్పించిన రామచంద్రరావు అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దెబ్బతీస్తున్నాయన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని, దోచుకున్న డబ్బును పంచుకోవడంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ఒక ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమోచన దినాన్ని 17 సెప్టెంబర్ నాడు దీన్ని అధికారికంగా జరపమంటే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యాలయాలు మాత్రం జరుపుకుంటున్నా కానీ ప్రభుత్వాలు మాత్రం దాన్ని అధికారికంగా జరపట్లే. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 17 సెప్టెంబర్ జరపాలి, భారతదేశ జెండాని అధికారికంగా ఎగరేయాలి. వీళ్ళు చేయట్లేదు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రేపు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి 17 సెప్టెంబర్ నాడు హైదరాబాద్లో భారతదేశ జెండా ఎగిరేసి తెలంగాణ విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ జరుపుకుంటుంది.